హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మరో గ్రూప్ ట్రిప్ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. మీ ట్రావెల్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్రావెల్ టుడే అనౌన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఒక విధంగా చెప్పాలంటే సారీ అని కూడా చెప్పాలి. ఎందుకు సారీ అంటే అసలు వచ్చిన కాల్స్కి మామూలు కాల్స్ కాదు. ఒక కాల్ మాట్లాడినంత సేపట్లో 10 నుంచి 15 మిస్డ్ కాల్స్ పడుతున్నాయి. దానివల్ల ఏం జరిగిందంటే చాలా వరకు కాల్స్ అటెండ్ చేయలేకపోయాము. ఇన్ కేస్ ఎవరు కావాలన్నా అటెండ్ చేయలేదు అనుకుంటే సారీ. మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 3-4 డేస్. ఆల్రెడీ ఇప్పటివరకు వచ్చిన రిక్వెస్ట్ అన్నిటిని వర్కౌట్ చేసి మేము వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మా థింగ్ ఏంటంటే మీరు మాకు కొంచెం టైం ఇస్తేనే కదా మీ ప్యాకేజ్ పైన ఆర్ మీ ఐటనరీ పైన బెటర్గా వర్క్ చేసి బెటర్ ప్రైస్ అండ్ బెటర్ డీల్స్ మీకు కూడా ఇవ్వగలుగుతాం. సో కొంచెం టైం ఇవ్వండి, మీ ప్లానింగ్కి ఏదైనా కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసరికి మన గ్రూప్ ట్రిప్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ ట్రిప్ సింగపూర్ అండ్ మలేషియా. లాస్ట్ టైం నేను ఎప్పుడైతే సింగపూర్ అండ్ మలేషియా గ్రూప్ ట్రిప్ కండక్ట్ చేశానో చాలామంది మిస్ అయిపోయారు. అప్పుడు మిస్ అయిపోయాము అని అనుకునే వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ చూడండి. హాలిడేస్ కూడా ఉన్నాయి. ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో డీటెయిల్డ్గా ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసిన తర్వాత నాకు కాల్ చేశారనుకోండి, ప్రొసీజర్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా 1 by 1 ఓవర్ ద కాల్ మాట్లాడదాం. యాజ్ సైడ్ సింగపూర్ మలేషియా ఒక్క దెబ్బకి 2 పిట్టలలాగా 5 nights 6 days ట్రిప్. ఇది 2 nights మలేషియాలో స్పెండ్ చేయబోతున్నాము, 3 nights వచ్చేసి సింగపూర్లో స్పెండ్ చేయబోతున్నాము. మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కవర్ చేస్తూ విత్ బ్రేక్ఫాస్ట్ లంచ్తో ఈ ఐటనరీ ఇస్తున్నాను చూడండి. అన్నీ కవర్ అయిపోతాయి ఎక్సెప్ట్ ఒక డిన్నర్ తప్ప. సో ఇప్పుడు ఐటనరీలోకి డీటెయిల్గా వెళ్దాం చూడండి. ఈ ట్రిప్కి ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే చెప్తాను చూడండి. కపుల్స్ అండ్ ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాము అనుకుంటే హ్యాపీగా ఈ ట్రిప్కి జాయిన్ అయిపోవచ్చు. మినిమం 2 వస్తే బాగుంటుంది. ఆర్ఎల్స్ నేను సోలోగా ఉన్నానంటే రండి. ఎవరైనా మీలోగా సోలో వారు వచ్చేవాళ్ళంటే క్లబ్ చేసేసి కంబైన్డ్గా రూమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది June 4th 11:30కి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ డే రోజు 5th రోజున ఎర్లీ మార్నింగ్ 6:30కి మలేషియాలోని కోలాలంపూర్ రీచ్ అయిపోతాము. ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ విత్ 20 kg చెక్ ఇన్ బ్యాగేజ్తో సహా ఇస్తున్నాము. అక్కడ రీచ్ అయిన తర్వాత కొంచెం ఎయిర్పోర్ట్లో అట్లా లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెష్ అప్కి టైం ఇచ్చేసి అక్కడ నుంచి మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పుత్రజయ టూర్ అంతా ఉంటుంది చూడండి. పుత్రజయ టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ లాగించేసి హోటల్కి వెళ్ళేసి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కోలాలంపూర్ సిటీ టూర్ ఉంటుంది. అక్కడ మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కవర్ అయిపోతాయి. ఇంపార్టెంట్ ప్లేస్లు అంటే మనకు ముఖ్యంగా పెట్రోనస్ టవర్, మనకి ఏదైతే మలేషియా అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఉంటుందో ట్విన్ టవర్స్, పెట్రోనస్ ట్విన్ టవర్స్. అక్కడ ఫోటో స్టాప్ కూడా ఉంటుంది. హాయిగా క్లిక్ క్లిక్ అని మంచి మంచి ఫొటోస్ లాగిన్ చేసుకొని ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాము. సో ఇక్కడ 3 star హోటల్ ప్రొవైడ్ చేస్తాము మలేషియాలోనే. మనం 2 nights ఇచ్చామని చెప్పాను కదా. సో ఆ రోజు అట్లా నైట్ మలేషియాలోనే గడుపుతాము. నెక్స్ట్ డే రోజు మనకు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. హోటల్ కూడా సెంటర్లో పెట్టాను, బుకిట్ బింటాంగ్ ఏరియాలో. చాలా బాగుంటుంది. అట్లా నైట్ రూమ్కి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళారనుకోండి మామూలుగా ఉండదు ఏరియా అంతా కూడా. నెక్స్ట్ డే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్తాము బాటు కేవ్స్. అదే మన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్టాచ్యూ ఉంది కదా, ఆ టెంపుల్ ఏరియా అంతా కూడా చూసేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వెళ్తాము గెంటింగ్ ఐలాండ్కి. అక్కడ బస్సులో వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ నుంచి మనం ఐలాండ్కి హై ల్యాండ్స్, ఇది ఐలాండ్ కదా, ఐలాండ్ అంటే దీవి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. హై ల్యాండ్స్ ఒక ఎత్తున ఉన్న ప్లేస్ ఉండడంతోనే దాన్ని హై ల్యాండ్స్ అంటారు. అక్కడికి మనం కేబుల్ కార్లో వెళ్తాము. అసలు జర్నీ ఇట్సెల్ఫ్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అక్కడ లంచ్ కూడా ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత లీజర్గా కొంచెం టైం ఇస్తాము. కొంచెం అదంతా కూడా మీకు తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది. సో అక్కడ నుంచి బ్యాక్ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ డే 3rd day రోజున అంటే అదే June 7th రోజున పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ ఇచ్చేసి ఇంకా మన ప్రయాణం మొదలు పెడదాము. మలేషియాలోని కోలాలంపూర్ నుంచి సింగపూర్కి జర్నీ ఉంటుంది బై రోడ్. బస్సులో వెళ్తాం మనము. అరౌండ్ 8 o'clock 9 o'clock అట్లా స్టార్ట్ అవుతాము. ఎన్ రూట్ లంచ్ కంప్లీట్ చేసుకొని సింగపూర్ ఇచ్చేసరికి 2 అవుతుంది. అక్కడ హోటల్ చెక్ ఇన్ చేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇమీడియట్గా వెళ్దాము సింగపూర్లోని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి క్లౌడ్ ఫారెస్ట్ చూడండి. మెరీనా బే శాండ్స్ దగ్గర ఉంటుంది. బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. క్లౌడ్ ఫారెస్ట్ అండ్ సూపర్ ట్రీ ఈ 2 కవర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి స్పెక్ట్రా అనే ఒక వాటర్ ఫౌంటైన్ షో జరుగుతుంది. చాలా బాగుంటుంది చూడండి. అది కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చేద్దాం. అలా Day 3 ఫినిష్. Day 4 రోజున పొద్దున్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ హోటల్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత సిటీ టూర్ ఉంటుంది. మర్లయన్ కానీ ఈ చైనా టౌన్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ అన్నీ కూడా సిటీ టూర్లో కంప్లీట్ అయిపోతాయి. అది అయిపోయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరీనా బే శాండ్స్ ఆ 3 బిల్డింగ్స్ మధ్యలో ఏదైతే పడవ ఆకారంలో ఒక ప్లేస్ ఉంటుందో ఆ బిల్డింగ్ పైకి వెళ్ళేసి మనం చూడండి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్దాము సెంటోసా ఐలాండ్కి. ఐలాండ్లో బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ కేబుల్ కార్ తీసుకొని మనం ఐలాండ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ బీచ్ ఏరియాలో లీజర్ టైం ఇద్దాము. అలాగే మీరు ఆ బీచ్లో కానీ ఆ ఐలాండ్ అంతా కూడా తిరగడానికి ఇనఫ్ టైం ఉంటుంది. ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ అక్కడ వింగ్స్ ఆఫ్ టైం అని చెప్పి అక్కడ కూడా లేజర్ అండ్ లైట్ షో లాంటివి జరుగుతూ ఉంటుంది. అది చూసుకొని రూమ్కి వచ్చేద్దాం. ఇంకా Day 5 రోజున
హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్దాము ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ సింగపూర్, యూనివర్సల్ స్టూడియోస్. ఆ ఫన్ రైడ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్లో మీకు ఆ రైడ్స్తో పాటు $20 సంబంధించిన లంచ్ వోచర్ కూడా ఇస్తాము. హ్యాపీగా తినేయచ్చు అక్కడ. సో యూనివర్సల్ స్టూడియోస్ అట్లా ముగించుకున్న తర్వాత ఈవినింగ్ మార్నింగ్ 9-10 నుంచి మొదలు పెట్టుకుంటే ఈవినింగ్ 5 వరకు యూనివర్సల్ స్టూడియోస్లోనే ఉంటాము. హ్యాపీగా అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్దాము నైట్ సఫారీ. అక్కడ ఒక అనిమల్ షో ఉంటుంది. నైట్లో తిరిగే అనిమల్స్ అన్నీ అక్కడ షో లాంటివి జరుగుతూ ఉంటుంది, బాగుంటుంది. అది చూసుకున్న తర్వాత మనం ఒక ట్రామ్ ఎక్కేసి ఆ ఫారెస్ట్ అంతా కూడా తిరిగేసి డిఫరెంట్ అనిమల్స్ వాటి ప్లేస్లో ఉన్నవి మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఇంకా రూమ్కి వచ్చేస్తాము. అక్కడ డే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకు హాఫ్ డే వరకు లీజర్ టైం పెట్టాను. అక్కడ ఏమేమి షాపింగ్ చేయొచ్చు ఏంటి అనేది కూడా అన్నీ ఎవ్రీథింగ్ నేను ఉంటాను, మీకు గైడ్ చేస్తాను. ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి అంతా కూడా మీరు షాపింగ్ ముగించేసుకొని వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకుని మన ప్రయాణం మొదలు పెడదాం ఎయిర్పోర్ట్. సింగపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. మీకు తెలిసిన విషయమే. ముఖ్యంగా జ్యువెల్ ఏదైతే రెయిన్ వర్టెక్స్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. అక్కడ మనం టైం స్పెండ్ చేసేసి మన రిటర్న్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇండిగో అరౌండ్ 6:55కి ఈవినింగ్ ఉంటుంది. సింగపూర్ నుంచి హైదరాబాద్కి అరౌండ్ నైట్ 9 o'clockకి హైదరాబాద్ రీచ్ అయిపోతాం. చూడండి, ఇది మన ఎంటైర్ ఐటనరీ. ఇంపార్టెంట్ ప్లేస్లు కవర్ అయిపోతాయి, 5 nights హోటల్ కవర్ అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్లు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. మరి ఆ డిన్నర్ ఒకటి ఎందుకు ఖాళీ వదిలేసేవారు భయ అంటే ఏం లేదు. సో ప్రతి ప్లేస్కి ప్రతి కంట్రీ వాళ్ళ లోకల్ డెలికేసీస్ ఉంటాయి, లోకల్ ఫుడ్స్ ఉంటాయి ట్రై చేయడానికి. డిన్నర్ టైంలో అట్లా రిలాక్స్గా బయటికి వెళ్ళేసి లోకల్ ఫుడ్ ట్రై చేస్తే హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఎందుకంటే మనం ఉన్న సెంటర్ ప్లేస్ కాబట్టి స్ట్రీట్ ఫుడ్ కానీ లోకల్ ఫుడ్ కానీ ప్lenty ఆఫ్ దమ్ అవైలబుల్లో ఉంటాయి. ఇవన్నీ కవర్ అయిపోతాయి. అండ్ ఇదంతా కలుపుకొని ఇంక్లూడింగ్ ఫ్లైట్స్, వీసా, హోటల్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ. వీసాకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది సింగపూర్కి రిలేటెడ్. మలేషియాకి వీసా అవసరం లేదు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు ఓవర్ ద కాల్ నేను చెప్తాను. సింపుల్గా ఉంటుంది, పెద్ద టెన్షన్ పడేది ఏం లేదు. మరి ప్యాకేజ్ అంతటికీ కలిపి కాస్ట్ ఎంత అంటే 94,500 ఇంక్లూడింగ్ GST అండ్ TCS. చూడండి, లాస్ట్ టైం సేమ్ ట్రిప్ 86,000కి వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఎందుకు 94,500 అంటే సింపుల్ అండి. అప్పుడు ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ఉండింది. అప్పుడు సీజన్ కాదు, ఇప్పుడు సీజన్ సమ్మర్ హాలిడేస్ రావడంతో ఫ్లైట్ టికెట్స్ దగ్గరే మనకి ఇంచుమించు 5,000 రూపీస్ వేరియేషన్ వచ్చింది. అండ్ హోటల్స్ దగ్గర ఇంచుమించు 3,000 నుంచి 4,000 రూపీస్ వేరియేషన్. ఆ వేరియేషన్ యొక్క రిజల్టే మీకు ఇక్కడ కాస్ట్ పెరిగింది. చూడండి, రిమైనింగ్ అంతా ఐటనరీ అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి కొన్ని చోట్ల నేను చిన్న మార్పులు కూడా చేశాను. లాస్ట్ టైం సూపర్ ట్రీ లేదు, సో సూపర్ ట్రీ యాడ్ చేశాను. కొన్ని కేబుల్ కార్స్ దగ్గర ఎక్స్ప్రెస్ పాస్ వచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నాను. సో అంతా కూడా మనం ఓవర్ ద కాల్ డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి. కపుల్స్కి హ్యాపీగా వచ్చేయచ్చు. ఈ ఒక్క ట్రిప్లో మాత్రం చిల్డ్రన్స్కి నేను అలౌ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ చిల్డ్రన్ ఆర్ మీ చైల్డ్ 12 years ఎబో అనుకుంటే మాత్రం రావచ్చు. ఎందుకు చిల్డ్రన్ నాట్ అలౌడ్ అంటే ఇప్పుడైతే మనకున్న లిమిటెడ్ టైంలో ఇంపార్టెంట్ ప్లేసులు బడ్జెట్లో కంప్లీట్ చేద్దామని అనుకున్న ఆ ప్లాన్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఈ ట్రిప్కి అలౌ చేయట్లేదండి. మరి పిల్లలతో వాళ్ళకి ఎలా అనే దానికి నేను సొల్యూషన్ చెప్తాను. కొద్దిగా వెయిట్ చేయండి చాలు. 2 countries ఇంత తక్కువ బడ్జెట్లో అంటే మార్కెట్లో మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది. కావాలంటే ఊరిదైనా కంపేర్ కూడా చేసుకోండి. ఐటనర్లో ఏమేమి ఇస్తున్నారు, ఏ హోటల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఏవైతే మేము హోటల్స్ ఇస్తున్నామో ఇవన్నీ ప్రీమియం చూడండి. ముఖ్యంగా ఏవైతే సింగపూర్ హోటల్ ఇస్తున్నామో 4 star. సింగపూర్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ప్లేస్ అండి. మీరు ఆల్రెడీ గూగుల్లో చూసినా కూడా తెలిసిపోతుంది కాస్టింగ్ ఎలా ఉంటుంది హోటల్స్ అవన్నీ అని కూడా. సో ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఈ 5 nights 6 days ప్లేస్ పెట్టుకొని అన్ని కవర్ అయ్యేలాగా చూసుకొని ఇంత తక్కువ బడ్జెట్ అంటే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. సో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే సింగపూర్ అండ్ మలేషియా లాంటి ప్లేసుల్లో మన ఇండియన్ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్. అందులోనూ మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉండే ఫుడ్ దొరకడం చాలా కష్టం. చూడండి, అలాంటి ప్లేసుల్లో మంచి బఫే సిస్టమ్ ఇచ్చేసి మీకు అన్లిమిటెడ్ ఫుడ్ దొరికేలాగా చూసుకోవడం మా బాధ్యత. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అయ్యండి. వెరీ సూన్ ప్లాన్ చేసేద్దాం. ట్రావెల్ డేట్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను చూడండి. June 4th హైదరాబాద్ స్టార్ట్ అవుతాం నైట్కి. June 10th నైట్ 10 o'clock వరకు హైదరాబాద్ రీచ్ అయిపోతాం. So 5 nights 6 days 94,500 including all the taxes. See you next video. Bye bye.